అందుకని ఆయన వెళ్ళాడు వెనకాల. అది బాణం వేద్దామని చూస్తే దాటుకొని అది దాటుకుపోయింది. అది అప్పుడు చూడండి, ఇంతవరకు 3 పాదాలు మామూలుగా రాశాడు. దూర్జటి కవిత్వంలో ప్రత్యేకత నేను గతంలో కూడా మనం చేశాను. 2 వాక్యాలు మామూలుగా రాస్తారండి, లౌకికం. 3వది ఖచ్చితంగా పారలౌకికం. ఈయన కవిత్వంలో అది ప్రత్యేకత. అసలు ఈ 2 పంది వెళ్ళడం, దూడడం, దాటుకోవడం వ్యవహారాలు. 3వ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడయ్యా, అతన్ ఆశాశలంద్రిప్పి పాశ విముక్తుండగు యోగి భావన. ఒక్కసారిగా పంది పరమహంస అయిపోయింది. తనని ఆశాశలలో తిప్పుతోందట. ఆశ 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 ఆశ. ఏమిటి ఈ అత్వసంధిలో విశేషం అంటే, దొరుకుతుందిరే అనే ఆశ మీద ఆశ. చిన్ని ఆశ కాదు, ఇది పెద్ద ఆశ. తిరుగుతున్నాడు. ఇక్కడ మరో అర్థం ఏంటండి, అసలు జీవితంలో మనం ఈ సంచారం చేయడానికి ఆశలే కారణం. కోరికలు లేనివాడు ఏం తిరుగుతాడు, ఎక్కడ తిరుగుతాడు? ఆశ అనేది విచిత్రమైన పాశం. ఆశానామ పనుష్యాణం కాచిద ఆశ్చర్య శృంఖల యయాబద్ధ ప్రధావంతి ముక్తాస్తిష్టంతి పంగువతు. ఆశ ఒక పాశంట. పాశం అంటే తాడు కదా, కానీ విచిత్రమైన పాశంట. వెంత పాశం అన్నాడు. వెంత పాశం ఏమిటి అంటే, ఎవరైనా తాడుతో కట్టేస్తే వాళ్ళు ఒక చోట ఉంటారు, తాడు తీసేస్తే తిరుగుతారు, అంతే కదా బంధ విముక్తుడు. కానీ ఆశాపాశం ఎటువంటిదంటే, దీని దుంపదగా ఆశాపాశం చేత బంధితుడైన వాడు దేశమంతా తిరుగుతాడు, ఆశలు తీర్చుకుందు. ఆ ఆశాపాశం నుంచి విముక్తుడైన వాడు ఒక మహర్షిలాగా, కంచి పరమాచార్యలాగా, రమణ మహర్షిలాగా, శృంగేరి భారతీ తీర్థస్వామిలాగా ఒక్కచోట కూర్చొని తీవ్రమైన జపం చేస్తాడు. ఆశలు లేవు వారికి, మహానుభావులు. ఇది తేడా. ఈ పంది ఇప్పుడు ఆశ పుట్టించింది. అందుకని ఆశాశలంద్రిప్ప పాశ విముక్తుండగు యోగి భావన. వీడిని తిప్పుతూ తాను మాత్రం పాశ విముక్తుడు, బంధాలు తీసేసిన యోగిలాగా తిరుగుతుందట. బంధాలు లేని యోగి తిరగడు, నిజానికి కూర్చుంటాడు తప్ప. కానీ ఈయన ఎందుకు తిరుగుతున్నాడు? ఈయన తిప్పాలి, ఈయన తీసుకెళ్లే చోటుకు తీసుకెళ్ళాలి కదా, అందుకు అలా వెళ్ళాడు. వెళ్ళగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాక పంది మాయమైందండి. మళ్ళీ విచిత్రమైన కథ. మలుపులు, ఎన్ని మలుపులో! ఇవన్నీ ఈశ్వరుని తలపులు. ఆ తలపులన్నీ మలుపులుగా మారుతున్నాయి. పంది మాయమైంది. అరే ఉన్నట్టుండి పోయింది, పందిదర అని చూస్తున్నాడు. ఇంతట్లో ఆశ్చర్యకరంగా అక్కడ ఒక దృశ్యం. సంతోషంబున కంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత జంతు సుఖ మార్గ ప్రాపకాభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. సంతోషంబున కాంచె తిన్నడు. ఏమి దైవలీల! కళ్ళలోనేమో కనపడతాడా? కళ్ళలోంచి మెలకు తెచ్చుకుని శివుడేడి అంటే పరమేశ్వరుడు పోయి పంది కనపడుతుందా? పందిని కొడదామని పెడుతుంటే మళ్ళీ పంది మాయమే, పరమేశ్వరుడు కనపడతాడు. ఏమిటిది? ఎన్ని తిప్పుతాడండి ఈ శివుడనే పెద్ద మనిషి మనని. నేరుగా చెప్పచ్చుగా, చెప్పేది ఏదో నేను పరమేశ్వరుణ్ణి అని విజిటింగ్ కార్డు ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చుగా. చేసుకోడండి, అలా కనపడ్డు. ఎన్ని మారు వేషాలు, తారుమారు తక్రమారు ఆట ఆడుకుంటాడండి మనతోటి. అందుకే ఈ ఆటలో గెలవాలంటేనమ్మా ఆయన పాదాలే ఆశ్రయించాలి. ఇప్పుడు ఢిల్లీ మాస్టర్ ఆట ఆడిస్తారు సాయంత్రం పిల్లల్ని. ఇందులో కొంచెం వీక్ స్టూడెంట్ ఉంటే, బలహీనమైన వాడు కాస్త ఆటలో నెగ్గలేడు. వాడు ఏమంటాడు ఢిల్లీ మాస్టర్, సార్ నేను ఎప్పుడు నగ్గట్లేదు సార్, నేను బక్కగా ఉన్నాను సార్, నేను పరిగెట్టలేను సార్ అంటే, రే నీకెందుకు, నేను మార్కులు ఎత్తాను, నువ్వు మామూలుగా పరిగెత్తు, నేను చెప్తాను అని ఢిల్లీ మాస్టర్ని కాకపడితే ఆ ఆటలో మనమే నెగ్గినట్టుగా ఆయన ప్రకటించేస్తాడు. మాస్టర్ చెప్పింది ఫైనల్. ఇంక కాలేజీలో అయితే కొంచెం గొడవ పెడతారు, హై స్కూల్లో మాట్లాడరుగా. అంటే ఢిల్లీ మాస్టర్ని పట్టుకుంటే ఆటలో మనం నెగ్గుతాం. సృష్టి అంతా ఆట, దానికి ఢిల్లీ మాస్టర్ భగవంతుడు. పట్టుకోండి, ఆయన పట్టుకుంటే నెగ్గుతాం. ఆయన్నే పట్టుకోబోతున్నాడు. అందుకనే ఒక చెరువు, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు నీడలో శివలింగం. ఆశ్చర్యం కదా! పరమేశ్వరుడు చూశాడు. ఇదివరకు స్వప్నంలో కనిపించాడు, ఇప్పుడు ప్రత్యక్షంగానే కనిపించాడు. కానీ రాతి ఆకారంలో, విగ్రహాకారం. భగవంతుడు మనిషి ఆకారంలో రాలేదు. భగవంతుడు ఆకారం ఏంటండి? మనిషి ఆకారంలో వస్తే నమ్ముతూ ఉంటారు. మనిషి కూడా ఒక ఆకారమని నువ్వు నమ్మితే, రాయి కూడా ఒక ఆకారమే నమ్ము. మనిషి ఆకారంలో రావాలి అని కూడా ఒక అమాయకత్వమే. ఈ వచ్చిన రాయి ఆకారాన్ని నువ్వు నమ్మట్లేదు. మనిషి ఆకారంలో రావాలంటే, మనిషి అంటే ఏమైనా ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? ఈ రాయి మనిషి ఆయనకు ఒకటే. అంటే ఉన్న ఆకారాన్ని ముందు నమ్మాలి.
ఎటువంటి శివుణ్ణి చూశాడయా? సంతోషంబున కంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము. అవిద్యాధ్వంత సంతాన సంక్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపకాభంగరు కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము. చూసింది శివలింగాన్ని, చూసింది తిన్నడే, కానీ దూర్జటి చూశాడు. తిన్నగా ఊరుకోడుగా, తిన్నడైతే ఊరుకునేవాడే, దూర్జటి ఊరుకోడు. నేను కవి. ఆ శివలింగాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు. సమస్త వ్యాపక వేదాంత వ్యాపిత చిన్మయ వేదాంత స్థాపిత చిన్మయాంగము. సమస్తము వ్యాపించింది. ఏమిటి? అనంత వేదాంతం. వేదము వేదాంతము వేదాంత తత్వమే వ్యాపించింది. వేదాంత తత్వమే పరమాత్మ. యో వేదాదౌ స్వర ప్రోక్తః యో వేదాదౌ స్వర ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః. వేదముల ఆది యందు ఉన్నవాడు, వేదాంతమునందు చెప్పబడినవాడు ఈయనే అని చెప్పారు. అటువంటి వేదాంత స్థాపితమైనటువంటి తత్వాన్ని శివలింగం రూపంలో చూశాడు. ఆ పైన అవిద్యాధ్వంత సంక్రాంత సంతాన స్వంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపకాభంగరు కాంతాపాంగము. అవిద్య, విద్య కానిది. ఏమిటి అవిద్య? పైగా ఇది చీకటిట. అవిద్యాధ్వాంతం. అవిద్య అనేది చీకటి. మళ్ళీ ఆ ధ్వాంతం ఏం చేసిన? సంతానం, పిల్లలు పెట్టింది. అవిద్యాధ్వాంత సంతానం. దాని చేత సంక్రాంత స్వాంతం. ఈ అవిద్య అనేది చీకటి పిల్లల్ని పెట్టి అది మన మనస్సును ఆక్రమించింది. పాండురంగ మహత్యంలో పుండరీకుడి చేత ప్రార్థన చేయిస్తాడు తెనాలి రామకృష్ణుడు. పొదలని పొక్కిటి పువ్వు కాన్పు నగద పెనుమాయ పిల్లల బెట్టుటెల్లా. నీ పొక్కిరిలోంచి శ్రీ మహావిష్ణుమూర్తి, నీ నాభిలోంచి కమలం పుట్టింది. ఆ కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆయన వల్ల కదా ఈ సృష్టి అంతా. అందువల్ల పెనుమాయ పిల్లల్ని పెట్టింది నీ వల్లే కదయ్యా. మాయ పిల్లల్ని పెట్టిందిట. ఇక్కడ చీకటి పిల్లల్ని పెట్టింది అన్నాడు దూర్జటి. ఈయన తర్వాత పుట్టిన తెనాలి రామకృష్ణుడు మాయ పిల్లల్ని పెట్టింది అన్నాడు. చీకటి మాయ రెండు ఒకటే, వెలుగు భగవంతుడు రెండు ఒకటే. అవిద్య చీకటి, అది పిల్లల్ని పెట్టింది. పైగా పిల్లల్ని పెట్టకపోతే చంపేచ్చు. దోమలు గుడ్లు పెట్టే అంటారు. ఎక్కడైనా నీళ్లు నిలబడితే ముందు మున్సిపాలిటీ వారు వచ్చి దోమలు పెరగకుండా ఏదో మందు చల్లుతారు. ముందు నీళ్లు తీయచ్చుగా అంటాం మనం. నీళ్లు తీసేలాగా గుడ్లు పెరుగుతాయి. అందుకని ముందు మందు కొట్టేసా నీళ్లు తీయడం కూడా ఒక రకంగా మంచిదే, పురుగు మందు కొట్టడం. చీకటి పిల్లల్ని పెడితే, అజ్ఞానం పిల్లల్ని పెడితే ఇంకా ఎక్కువైపోతుంది. ధ్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపక అభంగరు కాంతాపాంగం. మన మనస్సుని ఈ చీకటి అజ్ఞానం ఆక్రమించింది. అది పోవాలంటే జ్ఞానసూర్యుడు రావాలి. అదే అభంగ రుక్. రుక్ అంటే కాంతి. రుక్కు రుక్కు రుక్ అని పాట పాడడం కాదు. రుక్ అంటే కాంతి, లైటింగ్. అభంగ రుక్ అంటే అడ్డులేని కాంతి. అడ్డులేని కాంతి ఎవరికి ఉందండి? సూర్యుడికి. మీరు దీపాల కాంతులు ఇవన్నీ అడ్డే చిన్న వేలు అడ్డం వస్తే ఆగిపోతుంది. కానీ సూర్యకాంతి నువ్వు అరచేతును అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని కొంతమంది నినాదాలు చేస్తారు. నిజమే మరి. అరచేతును అడ్డుపెట్టి ఆపుతావా? అరచేతు నీ కంటికి పెట్టుకుంటే నీ కంటి మీద పడదు, కానీ లోకం మీద పడుతూనే ఉంటుంది. అభంగ రుక్ అంటే అర్థం అది. అడ్డులేని సూర్యకాంతి లాంటి శివజ్ఞానం కావాలి. ఆ అడ్డులేని సూర్యకాంతియే ఈ శివలింగం. కాంత అపాంగము. ఇంతకీ ఈ అవిద్య ఏమిటి? ఈ చీకటి ఏమిటి? ఒక్క మాట దీని గురించి చెప్పుకోవాలంటే మనకి బాగా తెలిసినటువంటి ఒక కథను చెప్పుకోవాలి. అందరికీ తెలుసు. నేను కథ మొదలు పెట్టగానే ఇదేనా మాకు తెలుసున్నదే అంటారు. అందరు విన్న కథే, తాతల నాటి కథ. మన పిల్లలకి మనం చెబుతూనే ఉన్నాం, మన తల్లుడు మనకు చెప్పారు. కానీ ఇందులో గొప్ప తత్వం ఉంది. అనగా ఓ రాజుగారికి 7 కొడుకులు. అర్థమైపోయింది కదా. 7 కొడుకులు వేటకి వెళ్ళారు. 7 చేపలను తెచ్చారు. 7 చేపలను ఎండబెట్టారు. అందులో ఓ చేప ఎండల. ఆ రెండే ఓ చేప ఎండల. చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమీట అడ్డం వచ్చింది. గడ్డిమీట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలేదు. ఆవు ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడ మేపలేదు. గొల్లవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడ ఎందుకు ఏడిచావు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వెలువడితే కుట్టనా అన్నాం. అయిపోయింది, కథ అయిపోయింది. ఇది ఎంతమంది తెలుసు అంటే కొన్ని కోట్ల మందికి తెలుసు. భారతీయుడైన ప్రతివాడికి తెలుసు ఈ కథ. కనీసం ఆంధ్రులందరికీ తెలుసు. తెలుగులో ఉంది కదా, హిందీలో ఉందో లేదో నాకు తెలియదు. మరి మహత్తరమైన కథ అండి, సామాన్య కథ కాదు. దీన్ని మనం ఎలా వాడుతున్నామంటే ఎస్కేపిజం. ఎవడన్నా కార్యాలయంలో ఒక బాధ్యత అప్పగిస్తే తప్పించుకున్నాడు అనుకో, ఏమయ్యా ఫలానా కంప్యూటర్ మీద డీటీపీ అవి మనం తీసావా అంటే, లేదండి సార్ కంప్యూటర్ పనిచేయలేదండి అంటాడు. పని చేయకపోతే బాగు చేయించకపోయావా? బాగు చేయించి వాడు లేడు సార్. వాడు లేడేమిటి? ఇంకోటి దగ్గరికి వెళ్ళకపోయావా? ఇవాళ ఆదివారం సార్. ఇవన్నీ వంకలు.
ఈ వంకలు పెట్టిన వాడు ఏమంటాం మనం? ఊరికే ఏడు చేపల కథలాగా వంకలు పెట్టక అంటాం మనం. ఏడు చేపల కథ వంకలు పెట్టడానికే మనం ఉపయోగించవచ్చు, తప్పులేదు. కానీ దాని అసలు తత్వం అది కాదు. మీరు ఆలోచించండి, కథలో తత్వం తెలియాలంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, మన ఋషులు గొప్పవాళ్ళు కాదండి, కథ పెడతారు. వీళ్ళ దుంపదగా ఆ కథలో మిలితి పెడతారు, ఓ కిటుకు అక్కడే ఉంటుంది. ఆ మిలితి ఎక్కడ దొరుకుతుంది? మనకు తప్పు ఉంటుంది కథలో, ఎక్కడో ఒక మిస్టేక్, ఒక తప్పు ఉంటుంది. ఆ తప్పు పట్టుకోండి. మీరు ఆలోచించండి, అనగా రాజుగారు బాగానే ఉంది, రాజుగారికి 7 కొడుకులు, అది బాగానే ఉంది. 7 70 మంది ఉంటారు, దానికి ఉంది. 7 వేటకెళ్ళారు, అది బాగానే ఉంది. వేటకెళ్ళి చేపలు తెచ్చారు, అదే మాట అండి. రాజు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారా? వాళ్ళ కర్మ కారిపోయిందా? ఎక్కడైనా ఏ పురాణ కథల్లోనైనా రాజుల కథల్లోనైనా రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం చూసామా? మనం ఎలా నమ్మేశాం ఈ కథని? ఊని ప్రశ్నించిన వాళ్ళు లేడు ఇంతవరకు. రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటండి? రాజు కొడుకులు వేటకెడితే మహారాజు సంతానం సింహాన్ని తెస్తారు, కొంచెం ధైర్యం తక్కువైతే పుల్నైనా తెస్తారు, పోనీ ఒక లేడీనైనా తెస్తారు, లేకపోతే దారి తప్పి దాహం వేసి మున్యాశ్రమానికి వెళ్ళి ఒక లేడీనైనా తెస్తారు. కానీ చేపలు తేవడం ఏంటండి? చేపలు తెస్తారా? తెచ్చేశారు, కథలో చెప్పారు, మనం నమ్మేశాం ఇంతకాలం. ఆ చేపలు అండి పెట్టారు అంటే కావాలనే కథా నిర్మాణంలో దోషం ఉంది. ఈ 7 చేపలు కాదు. అక్కడ పట్టుకుంటే కథ అర్థం అవుతుంది మనకి. ఇందులో 6 ఎండై 1 ఎండల. ఓహో, 6 ఒక వర్గం అన్నమాట, 7వది వేరే వర్గం, అందువల్ల ఎండల. 6 వర్గాల్లోనూ అది ఉంటే ఎండదు. అన్ని సమాన వర్గమైనప్పుడు ఎండకుండా ఎలా ఉంటుందండి? అది వేరే వర్గం, అది అరిషడ్ వర్గం. ఆ ఎండిన 6 ఏమిటయా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 చేపలు ఎండుతాయి మనలో ఉండేవి, మనస్సులో. వీటిని పోగొట్టుకోవచ్చు. మీకు అంత తేలిక అండి? తేలిక ఏం కాదు, కష్టమే, కానీ ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కామం పెరిగి మోహమైంది, క్రోధం పెరిగి మదమైంది, లోభం పెరిగి మాత్సర్యమైంది. అంచేది ఉన్నవి కామక్రోధ లోపాలే. మోహమద మాత్సర్యాలు వాటి విస్తృత స్వరూపాలు. మనం పెరగనీయడం వల్ల పెరిగాయి, పెరగనీయకుండా ఉంటే శత్రువులు 3. నిజానికి ఈ 3 కూడా కాదు, ఇంకా తక్కువ. కామమే, ఆ కోరిక తీరకపోవడం వల్లే మనకు క్రోధం వచ్చింది. ఆ కోరిక నాకు మాత్రమే తీరాలి అనుకోవడమే లోపం. కాబట్టి కోరిక లేకపోతే క్రోధ లోపాలు లేవు. అంచేది మన శత్రువు ఒకటే కోరిక. కోరికలే శత్రువులను బుద్ధుడు కూడా చెప్పాడు. అంచేది మన శత్రువులు 6 అనుకుంటున్నాం, పొరపాటు ఒక్కటే. ఇప్పుడు చూడండి, మనకు బలంగా అమ్మాయి ఒక్కళ్ళేట మనం జయించేయచ్చు, పర్వాలేదు. 6 అనేసరికి కొంచెం కంగారుగా ఉంటుంది. ఇది గ్రహిద్దాం. ఇది కూడా అంత తేలికైన విషయం ఏం కాదు, కానీ గ్రహిద్దాం, జయించాలి, ప్రయత్నం చేయాలి కదా, వదిలేస్తే అలాగా. ఈ కామం కూడా ఎండుతుంది, ఏం పర్వాలేదు, పోతుంది. కానీ ఈ 6ంటికి, ఆ కామానికి మూలమైంది ఉందే, అన్నిటికీ మూలం 6ంటిలో మూలం కామం అయితే, కామానికి మూలం అండి మనస్సు. ఈ మనస్సు ఎండదు. మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలు. ఆ సంకల్పం అంటే మనస్సే. మనస్సు అంటే సంకల్పం. సంకల్పించినప్పుడు మనస్సు లేనట్టు లెక్క. మనస్సు ఎండదు. ఎండని చేప, 7వ చేప మనస్సు అండి. మరి అదేం చేయాలి? కథలోకి రండి. 7వ చేప ఎందుకు ఎండల? గడిమడి అడ్డం వచ్చింది. మనస్సా ఎందుకు ఎండలేదు? ఎందుకు నశించలేదు? అజ్ఞానం అడ్డం వచ్చింది. గడ్డిమడి అంటే అజ్ఞానానికి ప్రతీక. ఎందుకని? మన మనస్సులో ఉండే అజ్ఞానం. ఇక్కడ ఈయన అవిద్యాధ్వాంత సంతానం అన్నాడు ఏకంగా. అవిద్య, అజ్ఞానం, చీకటి, అది పిల్లలను కూడా పెట్టేసింది అన్నాడు. అంటే మరి గడ్డి పరకైతే పర్వాలేదు, తీసేయచ్చు. గడ్డి మోపైతే మోసేయచ్చు సాయమడికి. గడ్డి మేటైతే ఏం చేస్తావు? ఎక్కడి నుంచి మోస్తావు? ఎక్కడి నుంచి తీస్తావు? పైగా పిల్లలు పెట్టేసింది అది గడ్డి పరకలు. ఎలాగా? మేటు. అంచేతనే అజ్ఞానం అనే గడ్డిమేట అడ్డం వచ్చింది. గడ్డిమేట అడ్డం వస్తే చేప ఎండదు, అజ్ఞానం అడ్డం వస్తే మనస్సు పోదు. సరే, మళ్ళీ కథలో కడదాం. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలా. అజ్ఞానమా ఎందుకు అలా ఉండిపోయావు? జ్ఞానం అనే ఆవు వచ్చి మెయ్యలేదు, అందుకని అజ్ఞానం ఇలా ఉండిపోయింది. అజ్ఞానం అనే గడ్డిమేటు నశించాలంటే ఏం చేయాలండి? ఒక 100 ఆవులు వచ్చి మెయ్యాలి. మెస్తే గడ్డిమేటు తగ్గిపోతుంది. ఇంకో ఉపాయం ఉంది, సుఖమైంది. ఒక అగ్గిపుల్ల గీస్తే మొత్తం పోతుంది. మళ్ళీ ఆవులు ఎందుకు, చావులు లేనిపోను గొడవ? ఒక అగ్గిపుల్ల. అదే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇక్కడ ఆవులతో చెప్పాడు. ఆవు జ్ఞానానికి ప్రత్యేక. మన సంస్కృతిలో గోవుని గోదేవత, గోమాత అంటాం మనం. ఆవు జ్ఞానానికి ప్రత్యేక. అంచేత 100 ఆవులు వచ్చి మేస్తే గడ్డిమేటు తగ్గిపోతుంది. అజ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. అందుకే జ్ఞానం సూర్యుడు, అజ్ఞానం చీకటి. అందుకే అవిద్యాధ్వాంతం అన్నాడు. ధ్వాంతం అంటే చీకటి. దాన్ని పోగొట్టేది అభంగరు కాంతాపాంగము. శివుడి కంటి చూపు సూర్యకాంతి లాంటిది అన్నాడు.
అజ్ఞానం పోవాలంటే సూర్యుడు రావాలి, చీకటి పోవాలంటే సూర్యుడు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చాక అజ్ఞానం పోతుంది. ఎందుకంటే సూర్యుడు వచ్చాక చీకటి పోతుంది. చీకటి పోయాక సూర్యుడు రావడం కాదు, సూర్యుడు వచ్చాక చీకటి పోతుంది. ఇప్పుడు చూడండి, అజ్ఞానమా గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలేదు. ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. జ్ఞానమా నా బుర్రలో ఎందుకు ప్రవేశించలేదు? ఏ సద్గురువు నీకు జ్ఞానోపదేశం చెయ్యలేదు, గొల్లవాడు మేపలేదంటే అర్థం అది. గొల్లవాడు అంటే సద్గురు. గొల్లవాడు సద్గురువు ఎలా అవుతాడండి? ఇంకేదైనా కులం పేరు చెప్పచ్చుగా, గొల్లవాడే ఎందుకండి? కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడు గొల్లవాడే. భగవద్గీత చెప్పింది ఆయనే. ఈ కథలో ఉన్న గొల్లవాడు కృష్ణుడే. కథలో ఉన్న తత్వం అది. మనం ఏదో గొల్లడు అనుకుంటాం. ఈ గొల్లవాడు మామూలు గొల్లవాడు కదా, నల్లవాడే గొల్ల పిల్లవాడే అని ఉందే, ఆ గొల్లవాడే. అందుకని జగద్గురువైన కృష్ణ పరమాత్మ లేదా అమ్మవారు నీ ఇంటికి వెళ్ళమన్నా, మీ ఇంటికి రాలేదు కృష్ణుడు, నీ ఇంటికి రాలేదు, జగద్గురువు రాలేదు, ఏ గురువు నీకు ఉపదేశం చేయలేదు, అందువల్ల నీ అజ్ఞానం పోలేదు. సరే, గొల్లవాడా ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. సద్గురువా నాకెందుకు ఉపదేశం చేయలేదు? అమ్మవారు నీకు ఉపదేశం చేయమని నాకు చెప్పలేదు. అంటే ఏ గురువులు కూడా భగవత్ సంకల్పం ఉంటే తప్ప మన ఇంటికి రారు, లేదా మనకు ఉపదేశం చెయ్యరు. నేను మన ఇంటికి వచ్చి ఉపదేశం చేయడం వాళ్ళకేం పని అండి? పనికెట్టుకుని అడిగి వస్తున్నాడు అంటే వాడు సరైన గురువు కాదు. లేదా ఒక గొప్ప గురువు కూడా సరే అడిగి వస్తాడు. ఇప్పుడు అమ్మవారి సంకల్పంతో ఆయన మనస్సులో అమ్మవారు ప్రవేశించి వాడి ఇంటికి వెళ్ళి వాడికి ఉపదేశం చేయంటే వస్తాడు. అందరు గురువులు అలా వస్తున్నారనేది మనం ఆలోచించుకోవాలి. నేను చెప్పగలిగేది కాదు కదా. అంచేత గురువు మన ఇంటికి ఉపదేశం చెయ్యాల, చేయకపోతే పోలేదు. సరే, గొల్లవాడ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే, అమ్మ ఆదిపరాశక్తి మా ఇంటికి రమ్మని గురువుకి ఎందుకు చెప్పలేదు? పిల్లవాడు ఏడిచాడు అంటే ఇంకో భక్తుడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, వాడిని ముందు ఉపదేశం చేసి వాడికి ఈ గురువును వాళ్ళ ఇంటికి పంపుతా. నువ్వు బాగా ఏడిచిన్నాడు నీ ఇంటికి పంపుతా అంటే గురువు అప్పుడే వస్తాడండి. మనకి తాపత్రయం తెగాలి, బాగా ఏడవాలి. బాబోయ్ నేను పడలేను. ఇగో తినడు చూడండి. ఇప్పుడు ఈయనకి శివలింగం ఎందుకు కనపడింది? శివలింగం కనపడగానే పందిని మర్చిపోయాడు ఆయన, కాబట్టి శివుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా శివుడు కూడా దర్శనమిస్తాడు తర్వాత, ఎందుకంటే శివలింగాన్ని పట్టుకుని ఏడుస్తాడు. మరి అది తేడా. అంత తాపత్రయం ఉండాలి. పంది కనపడగానే పరమేశ్వరుని మర్చిపోతే పరమేశ్వరుడు కనపడ్డావు. పందిని పట్టుకుని వచ్చాడు, పరమేశ్వరుడు కనపడగానే ఇప్పుడు పందిని మర్చిపోయాడు, ఇక పరమేశ్వరునే పట్టుకుంటాడు. ఇక అతని కథ మారిపోయింది. ఇంతకుముందు వేట పందుల మీద ఉన్నంత వరకు పరమేశ్వరుడు కనిపించిన పరమేశ్వరుడు మాయమయ్యాడు. ఇప్పుడు పరమేశ్వరుడి మీద దృష్టి పడ్డాక ఇక పందులు ఉండవు, సందులు ఉండవు, పరమేశ్వరుడే ఉంటాడు. ఆ దృష్టి అలా మళ్ళాలి. అది పిల్లవాడు ఏడిచాడంటే. సరే, అంటే ఇంకో పిల్లవాడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు, అందువల్ల ఆయన కరుణించేది. మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ షిరిడీ సాయిబాబా తనకి 80 ఏళ్ళు సుమారుగా వయస్సు వచ్చిన తర్వాత ఒక రోజున తన భక్తుడు మహాల్సాపతిని పిలిచి, నేను పరమపదించదలుచుకున్నానయ్యా, నేను వెళ్ళిపోతాను, ఇంకా నా అవతారం అయిపోయింది, కానీ 3 రోజుల్లో ఈ శరీరాన్ని కాపాడను, 3 రోజుల పాటు నేను తిరిగి వస్తే అది అలా ఉండని, నేను వస్తాను, లేకపోతే మాత్రం ఫలానా చోట దీన్ని అంత్యక్రియలు నిర్వర్తించమని చెప్పారు. బాబా గురుచరిత్రలో ఒక చోట ఉంటుంది. వెళ్ళాడు. మహాల్సాపతి బాధపడ్డాడు, కానీ ఆశ్చర్యించాడు. మరి గురుగారు చెప్పినట్టు చేయాలి కదా, చేశాడు. ఆశ్చర్యకరంగా ఆనందదాయకంగా బాబా తిరిగి వచ్చాడు. 1883 ఆగస్టు 13 ప్రాంతాల్లో జరిగింది. ఇంకో చరిత్ర చెబుతాను నేను, 2 చరిత్రలు చూసుకుంటే తేదీలు సరిపోతాయి. తిరిగి వచ్చాడు. మహాల్సాపతి ఆనందించాడు. చాలా ఆనందంగా ఉంది బాబా నాకు, కానీ ఒక సందేహం, మీరు రానని చెప్పారు కదా, ఎందుకు వచ్చారు? నాకు సందేహం తీర్చాడు, నాకు ఆనందంగానే ఉంది, మీరు రావడం నాకేం ఇబ్బంది కాదు అంటే చెప్పాడు. బెంగాల్లో ఒక భక్తుడు నాకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నాడు రా, ఆయన అనుగ్రహించింది అమ్మవారు, నన్ను కొంతకాలం ఉండమంది ఇక్కడ. ఎవరా భక్తుడు? రామకృష్ణ పరమహంస. మీరు తేదీలు తిరగేసుకోండి, సరిగ్గా ఆ తేదీల్లోనే ఆయన పరమపదించారు. ఆయన ఈ లోకంలో ఉండేటువంటి వీటికి తాపత్రయాలకి తట్టుకోలేక నాకు వద్దు, నేను నీలో కలిసిపోతా అన్నాడు. ఆయన కలిపేసుకుంది అమ్మవారు. బాబా గారిని కొద్ది కాలం ఆగమంది, ఎవరు లేకపోతే భారతదేశం ఏమైపోతుందా, నువ్వు కొంతకాలం ఉండవయా, నీ ఇల్లు బంగారంగా అని ఆపింది. ఇదే పిల్లవాడు ఏడవడం అంటే. ఈ పిల్లవాడి కంటే ఆ పిల్లవాడు ఎక్కువ ఏడిచాడు, అందుకని ఆయన అనుగ్రహించింది. పిల్లవాడా ఎందుకు ఏడిచావు? చీమ పుట్టింది. ఓహో, ఫలానా భక్తుడా నువ్వెందుకంత గోల పెట్టావు? నన్ను సంసారం అనే చీమ బాగా కుట్టిందయ్యా, ఏం చేయమంటావు అన్నాడు. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? ఓ సంసారమా, ఎందుకంత గట్టిగా బాధ పెట్టావు? నేను మట్టి పుట్టనురా, నువ్వు బంగారం పుట్ట అనుకుని ఇందులో దిగావు. వద్దంటే జీవితం మొదలెట్టావు, వద్దంటే పెళ్లి చేసుకున్నావు, వద్దంటే పెళ్ళనగానో అన్నీ వద్దంటే చేసావురా. మరి నువ్వు వద్దంటే నేను పోతానేవాడు, ఇలాగే పట్టుకుంది. తాపత్రయం పెంచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్కళ్ళ ఉంటికే ఏక్ నిరంజన్ అని అలా ఉండేవాళ్ళం, పెళ్లి చేసుకున్నాం. ఆడ మగ అందరూ కూడా, ఇందులో ఆడాళ్ళు అనక్కర్లేదండి, వారు చేసుకుని మనతో బాధలు పడ్డంలా. ఇద్దరును దో సుఖీ
ఇద్దరు పర్వాలేదు బే, అక్కడి నుంచి పిల్లలు కానీ తీయని గడబెట్టి చారు చెట్ పంచి పట్టపట్ అయిపోయిందిగా, ఇంకేమిటి? ఇదే అజ్ఞానం. మట్టి పుట్ట. ఎవరి జీవితమైనా లోకమంతా మట్టి పుట్టే, చివరికి మట్టి కింద పొరలుగా పొడులుగా రాలిపోవలసింది. ఇది బంగారు పుట్ట అనుకుని దిగాం ఇందులోకి. ఇప్పుడు చేయవలసింది ఏమిటయా? పుట్టలో వేలెట్టాం మనం పొరపాటు. ఆ వేలు తీసుకోవాలి కానీ ఇంకో 2-3 వేలు ఎట్టి కెలకూడదు. అలా కెలికితే పుట్ట లోపల ఎక్కడో ముడుచుకుని పడుకున్న పాము ఉంటుంది, అది బయటకు వచ్చి వేలుని కాటేస్తుంది. ఇక పోతాం, ఇక ఉండవు. అంచేత కెలకుండా జాగ్రత్తగా ఏదో చేసాము ఒక పొరపాటు, జీవితంలో ప్రవేశించడమే పొరపాటు. ఇంకంతే దాన్ని నెమ్మదిగా మన బాధ్యతలు వదిలించుకుని ఉర్వారుకమి వబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్, దోసపండు తీగ నుంచి తొలగినట్టుగా మచ్చ కూడా లేకుండా తెలియకుండా మనం తొలగిపోవాలి జీవితం నుంచి నెమ్మదిగా. ఇది కథ. 7 చేపల కథ రహస్యం ఇది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఈ కథ తత్వాన్ని తెలుసుకోవాలి. అటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగిన జ్ఞాన సూర్యుని కిరణాల వంటి కృపా కటాక్షములు కలిగిన పరమేశ్వరుని శివలింగాన్ని, దివ్యలింగాన్ని చూశాడు ఆయన. వివిక్త ధ్యేయ నిర్లింగమున్, ఏకాంతంగా ధ్యానం చేయదగినటువంటి రూపం. పరమేశ్వర ధ్యానం ఎప్పుడు ఏకాంతంగా చెయ్యాలయ్యా. అంతేగాని అబిడ్స్ జంక్షన్లో కూర్చుని నేను పరమేశ్వరుని ధ్యానం చేస్తాను బయ్యమని మోగుతుంటే పూరిచాడు వచ్చి లేపేస్తాడు ముందు అక్కడి నుంచి. లేవరా నువ్వు అడ్డంగా ఉన్నావని. ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు జనం లేని చోట, ఈ శబ్దాలు వినపడిన చోట కూర్చుని చెయ్యాలి. అది సంతోషంబున కంచె తిన్నడు సంతోషంబున కంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాద్వంత సంతాన సంగ్రాంత స్వంత నిశాంత జంతు సుఖమర్గ ప్రాపక అభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త ధ్యేయ నిర్లింగము చూశాడు. అలా ఉండిపోయాడు. ఇంకా ఆశ్చర్యపడ్డాడు. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టెడి కుట్రు నట్టడివిలో కల్జువ్వికి నీడ ఏ యాసన్ గట్టితి వేటిగడ్డ నిలు నీవా కొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి ఇచ్చెదరు నీకిందేటికే లింగమా. సాటి మనిషిని ప్రార్థించినట్టు ప్రార్థిస్తున్నాడు, బతిమాలుతున్నాడు. చూడండి, అది భగవత్ పూజ. భగవంతుడిని బతిమాలాలి. మనిషి, మీ అబ్బాయి అనుకోండి, మీ భర్త అనుకోండి, మీ భార్య అనుకోండి, మీ అమ్మగారు అనుకోండి, మీ నాన్నగారు అనుకోండి, మీ అమ్మాయి అనుకోండి, బతిమాలండి. మనం బతిమాలితే ఆయన దర్శనమిస్తాడు. బతిమాలితే ఆనందం తింటాడు. బతిమాలితే బిడ్డ ఆనందం తినట్లా. ఆ బతిమాలితే పెద్ద మహాదేవి బతిమాలింది, ఏడిచింది, శివుడు ఆనందం తిన్నాడు. బసవపురాణంలో ఉంది ఆ కథ. ఇది తేడా. అందుకని బతిమాలదు. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఏమిటయ్యా ఈ కొండ తీరంలో కట్టేమిటయ్యా, కొండ పక్కనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు. కొండదరిలో ఒంటిన్ పులులు సింగములు గాసిన్ బెట్టెడి కుట్రు నట్టడివిలో, ఇక్కడ ఏదైనా ఉద్యానవనం అనుకుంటూ తాజ్మహల్ ఇదేమన్నా, లేదా మెయిన్ రోడ్డా? పుల్లు సింహాలు ఉంటాయి బాబు, నీకు తెలియదు బాబు, నాకు తెలుసు, మేము రోజు తిరుగుతాం అక్కడ. వచ్చాయి నాతో వచ్చాయి, ఇక్కడ ఉండకో. ఒక మామూలు మనిషితో మాట్లాడినట్టే. కల్జువ్వికి నేను ఈడ అడవి రావి చెట్టు. కల్జువ్వి అంటే అడవిలో పెరిగే రావి చెట్టు. గంగరావి వేరు, అడవి రావి వేరు, గుడి దగ్గర రావి చెట్టు వేరు. ఈ తేడాలు ఉన్నాయి. ఈ అడవిలో రావి చెట్టు కింద కూర్చున్నావు ఏమిటాయి వెర్రేళ్ళగా. ఏ యాసంగట్టిది వేటిగట్ట నిలు, ఏటిగట్టు మీద ఇల్లు కట్టుకున్నావు. పైగా ఏరు ప్రవాహం పెరిగితే గట్టు కొట్టుకుపోతుంది, గట్టు కోసుకుపోతే నీ ఆకారం కూడా అందులోకి వెళ్ళిపోతుంది. ఏమైపోతావు? భలేవాడివే. ఇలాగ మామూలు మనిషితో మాట్లాడినట్టే. ఇంకోటి, నీవు ఆకొన్నచో ఒకవేళ నీకు ఆకలైతే కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి ఇచ్చేదరు. ఎవరో చుట్టాలా పక్కాలా, ఎవరు వస్తారాయా నీకు? ఎందుకు ఇస్తారాయా? నీకు ఆకలిస్తే అన్నం పెట్టాలా, దాహం వేస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలా, పాలు తాగాలనిపిస్తే పాలు ఇవ్వాలా, ఎవరిస్తారాయా? నీకు ఇందేటికే లింగమా, ఇక్కడ ఎందుకుంటావయ్యా అంటే శివుడు కరిగిపోడండి నిజంగా ఈ భాషకి, ఈ భావనకి. మీరు ఆలోచించిన ధూర్జుడు ఎంత చక్కని పద్యం రాశాడో గిరిజనుల భాషలో రాశాడు. నేను మామూలుగా చదివితే ఇదేదో భాష అనిపించింది. గిరిజనుల భాషలో చదవచ్చుది, గిరిజనుల పద్ధతిలో. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులులు సింగములు గాసిన్ బెచ్చటి కూర్చుని అట్టడివిలో కల్జువ్వికి నీడ ఏ యాసంగట్టిది వేటిగడ్డ నిలు నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చిపెట్టేదరు నీకు ఇందేటికే లింగమా అంటే గిరిజన భాష. సరిగ్గా గిరిజనులు మాట్లాడుకునే భాషలో పద్యం రాశారండి బ్రాహ్మణుడు, పండితుడు. ఎక్కడైనా కులభేదాలు ఉన్నాయా మనకు? అసలు అనవసరంగా తెచ్చిపెడుతున్నారు. కానీ అగ్రవర్ణాలని, దళితులని, గొడవలని, దిష్టి బొమ్మలని, దహనాలని, ఏమిటిది? ఎక్కడైనా ఉన్నాయా అసలు సాహిత్యంలో? ఇవి తత్వంలో ఎక్కడా లేవు.
ఒక బ్రాహ్మణుడు గిరిజనుడు భాషలో పద్యం, పైగా స్పష్టమైన ఉదాహరణ, ప్రాస, సకార ప్రాస. నీళ్ళు ఏ సొట్టంబులు, ఏ బ్రాహ్మణుడు కూడా సొట్టం అండు, చుట్టం అంటాడు, గిరిజనుడే సొట్టం అంటాడు. అలా చూడకే అంటారు చదువుకున్న వాళ్ళు, అలా చూడకోయ్ అంటారు. తేడా ఉంది. మా భాష గొప్పదని వాదించేయకూడదు. మనకి పలకడం చేత కానప్పుడు పలకడం నేర్చుకోవాలి తప్ప మీరేం పండితులు, మేం మాట్లాడింది సరైంది, మా భాషే పుస్తకాల్లో కూడా, అంటే నీకు పలకడం చేత కాదు, మళ్ళీ దీన్ని పుస్తకాల్లో పెడితే అందరం నాశనం అవుతారు. పలకడం నేర్చుకో. గిరిజనులు మనం అనడానికి లేదు, వారి పద్ధతి అది. వారు చదువుకోవడం కూడా ఎందుకంటే వారు ఎంత గొప్పవాళ్ళో మనం ఇందాక చెప్పుకున్నాం. బ్రాహ్మణుల కంటే గొప్పవారు. వారి నాగరికత, వారి 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 మహాయోగ మనస్తత్వం అంతా మొదటి పద్యంలోనే చెప్పుకునే మొదలుపెట్టింది. ఇది ఆ మాటకి శివుడు కరగడు. ఇంకో మాట, ఇల్లో ముంగిలియో అనుంగు చెలులో ఈడైన చుట్టంబులో ఇలాలో కొడుకో తరింపవశమే ఏ పోడు ముల్లేక మా పల్లెన్ కోరిన వెళ్ళనుంగలవు తెప్పల్గాగా నీకిచ్చేదన్ చెల్లంబో ఇటనుంటి నుండక అటవిచ్చే ఎంగదే లింగమా. ఇలా బతిమంతుడు, ఏమయ్యా ఎంతసేపటికి రాలా, ఇల్లా ముంగిలియో, ఇల్లా వాకిలా, ఓ ఇందిరమ్మ ఇల్లేరా లేదే నీకు ఇక్కడ ఈ అడవిలో, ఎందుకు ఇక్కడ వచ్చాయి. అనుంగు చెరువులో పని ఆడుకుందుకు స్నేహితులు ఉన్నారు నాకు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే ఇల్లు వాకిలి ఎక్కల, ఫ్రెండ్స్ ఉంటే చాలు వెళ్ళిపోతారు, బయటికి రారు. పోనీ ఎవరైనా స్నేహితులు ఉన్నారా, వాళ్ళు లేరయ్యే. ఈడైన చుట్టంబులో, పోనీ ఈడైన చుట్టాల్లో కూడా నీ ఈడు వాళ్ళు ఉంటే ఆడుకుందుకు సుఖంగా ఉంటుంది, మాట్లాడుకుందుకు. ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళతో మాట్లాడతారు, 7 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలతో ఆడుకుంటారు, సహజం కదా అది. ఏజ్ గ్యాప్ అండి అంటూ ఉంటారు, కుదరకపోతే. ఏజ్ గ్యాప్ లేకపోతే సుఖంగా ఉంటుంది. అందుకని ఈడైన చుట్టంబులు, ఇల్లాలో కొడుకు, పోని భార్య ఉందా, పార్వతీదేవి ఇక్కడ ఉందా లేదే, కొడుకు, పోని పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి, ఎవరెక్కడ లేరంటే పరివార దేవతలు ఎవరు లేవు, ఒకటి శివలింగమే ఉంది అక్కడ. ఏ పొడుములు లేక తరింపవశ్యమే, ఏం లేకుండా ఎలా ఉంటామయ్యా, సంసారం అన్నాక 10 మంది ఉంటేనే మాకు ఆనందంగా ఉంది. ఎవరన్నా ఒకళ్ళు ఊరికెడితే మా చిన్నోళ్ళు లేడు, మా పెద్దోళ్ళు లేడని బెంగట్టుకుంటున్నాము, నీకు ఎవరు లేకుండా ఎలా ఉంటున్నావయ్యా బాబు. చెల్లంబు మా పల్లెను కోరిన వెళ్ళను గలవు, మా పల్లెలో ఇల్లు ఉంది, ఇల్లాలు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయిదా, నావన్నీ నీవే. తెప్పలుగాగా ఎన్నున్నాయనుకుంటావు, తెప్పలు తెప్ప అన్నాడు చూడండి, సరిగ్గా గిరిజనుల మాట. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాగుల్ని వంకల్ని తెప్పల్లో దాడతారు. ఆ తెప్పల్లోనే పదార్థాలు పడుకోతారు. ఆదివారం వారానికి ఒకసారి దగ్గరలో ఉండేటువంటి ఊరు ఏదో వెళ్ళి సంత చేసుకుని ఆ తెప్పల్లో తెచ్చుకుంటారు. తెప్పలు తెచ్చారంటారు. తెప్పలుగాగా అది గిరిజన భాష. నీకు ఇచ్చేదని ఉంటే నీకేమిటి అంటావేమో, నీకు ఇస్తానయ్యా, నా దగ్గర ఉండడం కాదు, నీకు ఇస్తా. చెల్లంబో ఇటనుంటి నుండక అటవిచ్చేయంగదే లింగమా, రావయ్యా వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. బే అలా కదిలితే పరమేశ్వరుడు ఎందుకు వదులాడంటే, రాయి కదలడం, పరీక్షలు పెట్టాలిగా మహానుభావుడు. ఇన్ని పరీక్షలకు మామూలు వాడు కూడా తట్టుకుని తినడు కాబట్టి తట్టుకున్నాడు. కానీ ఆయన కదలలేదు, మెదలలేదు. ఈయన గొళ్ళు మండింది, నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు రాకపోతే నేను ఇంటికి వెళ్ళను, కూర్చున్నాడు. ఆ భటులు అందరూ వచ్చారు, స్నేహితులందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు. తిన్నా కన్నా ఇంటికి రా అమ్మా, తండ్రి బెంగట్టుకుందిరా, పొద్దుపోయిందిరా, మీరు నాదనాదులు చంపేస్తాడరా మన్నే, ఏమైనా కానీ నాకు చెప్పద్దు ఇవని. ఈ శివుడు రాందే నేను ఇంటికి, అవురే అది రాదురా, అది రాయిరా, రాయి కాదు, మీకు పరాయి, మీకు రాయి పరాయి, నాకు అది సాయి, నేను రాను, ఏముండిపోతాను ఇక్కడ, ఆయన రావాలి లేకపోతే నేను ఇక్కడ ఉండాలి, మీరు వెళ్ళిపోండి. ఈయన పట్టుదల చూసి భరించలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడ కూర్చున్నాడు, శివలింగం ఎదురుగా కూర్చున్నాడు. వివిక్త ధ్యేయ నిర్లింగమున్, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ స్వప్నంలో కనిపించిన వాడు మళ్ళీ కనిపించాలి. పడుకుంటే కనిపించాడు కదా, ఇప్పుడు పడుకుంటే కనిపించాడేమో, ధ్యానం చేద్దాం అని కూర్చున్నాడు. ఇలా ఉండగా ఆయనకు ఒక ఆలోచన, కాసేపటికి ధ్యానం నుంచి మెలకు వచ్చింది. చూశాడు, ఏమిటో నేను అమాయకంగా ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఆయనకు ఆకలి అయింది. మరి ఇల్లు వదిలిపెట్టి 12 గంటలు దాటిపోయిందండి, 24 గంటలు కూడా దాటిపోయింది, ఏం తినలా. ఈ పందిని వేటాడుకుంటూ వచ్చాడు, పరిగెట్టాడు, అలసిపోయాడు. ఈ శివలింగం దగ్గర పద్యాలు పాడుకుంటూ కూర్చున్నాడు. ఆకలి అయింది. ఆకలి అయితే చూడండి, మనకు ఆకలి అయితే ఏమన్నా దొరుకుతుందని చూస్తాం, తినడానికి ఆకలి అయితే ఏమనుకున్నాడో తెలుసా, ఎన్ని ఏళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోన ఒంటి మహేషుండు, అన్నెగులు మా అన్పవలద కన్నారంగనున బంటు గల ఫలమనుచున్. ఎంత ఆలోచన. ఆయనకు ఆకలి అయితే ఆయన ఆకలి తీర్చుకుందామని చూడలేదుట. అయ్యో నాకు ఆకలి అవుతోందంటే ఈ శివుడికి ఆకలి కాదా, ఆయన ఆకలి తీర్చద్దా, ఆయన ఆకలి తీర్చాక కదా నా ఆకలి ఇది. చద్దన్నం తిన్నమ్మా మొగుడు ఆకలి ఎరగదని,
ముందు నువ్వు సద్దన్నం కొట్టేస్తే ఇంట్లో వాళ్ళ ఆకలి తెలియదు. అందుకని ఇంట్లో ఏమీ తినకుండా ఉండాలని ఎందుకంటారంటే ఆకలి బాధ మనకు తెలుస్తూ ఉంటే అయ్యో పెద్దదాన్ని నేనే ఎంత బాధపడుతున్నా, పిల్లలు ఎంత బాధపడుతున్నారో, ఇంకా వంట కాలేదని పెందరాళ్ళే చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కటి పెందరాళ్ళ చేరు కడిగి తీసిన వస్తువే మళ్ళీ తీసి చేదస్తాం. 3ంటికి కానీ అన్నం పెట్టరు. ఈ లోపు సస్తారు కొన్ని ప్రాణాలు. అందుకని తగ్గించుకోవాలంటే వాళ్ళు తినకుండా చేయమని ఎందుకన్నారంటే వాళ్ళు తినకపోతే మనకెంతో లాభమని కాదు, ఆ ఆకలి నీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పెందరాళ్ళే వంట చేసి పెందరాళ్ళే పెడతాం. ఈయనకి ఆకలి తెలిసింది వెంటనే తిన్నండంతట దేవదేవునకు భక్తిం తృప్తిగా వింప ఆసన్నగ్రావమహాట విందిరిగి దంష్ట్రాటంక కోటీపుటక్షన్నక్ష్మాజ వరాహమున్ గడపి కాల్చెన్ వ్రాల్చి పీల్చెన్ సవించెన్నయ్యుండిన మాంసఖండముల నిచ్చెన్ దొప్పలన్ జొప్పడన్. అంతే, కర్తవ్యపరాయణుడండి. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవగా. మన పనేదో మనం చేసి పరమేశ్వరుని ఆరాధన చేయాలి, కానీ ఈ ముక్కు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం నా పని కాదు, ఇది బ్రాహ్మణ పని, వాళ్ళు చేసుకుంటారు. నేను ఎలా చేయకూడదో, నేను వేటాడాలి అని లేచాడు. దేవదేవునకు భక్తిని తృప్తి గావింప, ఈయనకి తృప్తి గావించాలి, అన్నం పెట్టాలి. నేను ఏ ఆహారం పెడతామండి? యదన్నం పురుషో భుంక్తి తదన్నాస్తస్య దేవతాగా. బెల్లం ముక్క పప్పు తినడం ఆయనకు అలవాటు లేదు, మాంసం తినడం అలవాటు. మాంసాహారం కోసం బయలుదేరాడు. అందులో అడవి పంది మాంసం తినడం అలవాటు, అడవి పంది వేటాడడానికి బయలుదేరాడు. ఆసన్నగ్రావ మకాట విందిరిగి, ఆసన్న దగ్గరలో ఉన్నటువంటి రాళ్ళు గొట్టలు కొండలో ఉన్న చోట ఆ కొండ చుట్టూ ఉన్న అరణ్యంలో తిరిగాడు. దేని వేటాడయా? దంష్ట్రాటంక కోటీపుటక్షన్నక్ష్మాజ వరాహమున్ గడపి. వరాహం ఒక పంది కనపడిందిట. అది ఏ స్థితిలో ఉందంటే దంష్ట్ర, దాని కూరలు ఉంటాయండి. ఆ కూరలతోటి దీని దుంపదగా దాని బలం ఎంత గొప్పది అంటే ఓ చెట్టు వేళ్లలోకి కూరల్ని పోనొచ్చి ఇలా లేపేసేది, ఆ చెట్టు పడిపోయింది. అది దాన్ని వేటాడాడు. ఎందుకని? అంత బలం ఉంది అంటే దాని మాంసంలో అంత శక్తి ఉందన్నమాట. ఆ మాంసం తింటే రుచికి రుచి, శక్తికి శక్తి. అందుకని చచ్చిపోయిన నక్కనో కుక్కనో పట్టుకొచ్చి మాంసం తింటే వీడికి ఏమిటి ఉపయోగం, ఆయనకి ఏమిటి ఉపయోగం? ఇది పెట్టే అన్నంలో కూడా దేవుడికి పెట్టేది పరిశుద్ధమైంది, బలమైంది, పౌష్టికమైంది పెట్టాలి. అంతేగాని కుడిపోయిన అట్టుపళ్ళు ఉంటాయి ఎక్కడో, ఎవరన్నా పాడేస్తూ ఉంటే వెనకడికో ముసలావుడు అనేది బయటనే పాడేయకండి రా, దేవుడికి నైవేద్యానికి మనకొస్తే దేవుడు అంత దౌర్భాగ్యుడు అనుకున్నప్పుడు కుడిపోయిన అట్టుపళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టాలి. తింటాడండి ఆయన, మనం తింటావా? ఇదే, అలా చేయకూడదు. మంచి పదార్థమే పెట్టాలి దేవుడికి. ఎవరికి పెట్టినా మంచిదే. అవసరమైతే అది కొంచెం పాడైంది ఏదో మనం తిందాం కావాలని, లేదా మొత్తమే వదిలేస్తాం. ఇతరులకు పెట్టేది అలా పెట్టకూడదు.